మీరు ఎంత వాక్యం చదువుతారో మీ జీవితంలో అంత స్ట్రక్చర్ ఉంటుంది. బైబిల్ ప్రతిరోజు చదివినప్పుడు దాన్ని బట్టి ఏం జరుగుతుంది అన్నదప్పుడు ఈ స్టడీ చేశారంట, సైంటిఫిక్ స్టడీ. దీంట్లో తెలియజేయబడేది ఏంటంటే ఫస్ట్ సెకండ్ డేస్ కన్నా ఫస్ట్ 2 days పెద్ద డిఫరెన్స్ లేదంట. థర్డ్ డే నుండి వారు చూడగలిగిన డిఫరెన్స్ ఏంటంటే వారు 4వ రోజు నుండి బైబిల్ని, థర్డ్ డే నుండి బైబిల్ని 4 సార్లు కనీసం ఒక వారంగా చదివినా కూడా 30% ఒంటరితనం ఫీలింగ్ పోయిందంట. ఒక మనిషి చేదు బిటర్నెస్ ఉందంటే 43% తగ్గిపోయిందంట. ఓరక కోపిస్ట్ అనే వాడికి 32% తగ్గిపోయిందంట. పోర్నోగ్రఫీ చూసేవాడికి 60% తగ్గిపోయిందంట. ఇదంతా మెడిసిన్ ఏంటి? నాట్ కౌన్సిలింగ్, not 10 people laying hands on you and praying. No man of God needs to come and start to pray over you. Take the Bible, read the Bible, live the Bible. అక్కడ ఉంది నీ శక్తి. నిజంగా ఇది స్టడీలో, క్లినికల్ ల్యాబ్లో ఇలాంటిది ప్రూవ్ చేయగలిగినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, why are you neglecting? ఎందుకు చదవమంటున్నాను? They are your walls. అది మీకు ప్రాకారం, మీకు స్ట్రక్చర్, మీకు బ్యాలెన్స్, మీకు లెవెల్స్, మీకు స్టాండర్డ్స్. మీరు అది దాటకూడదు. మీరు అది మీ హద్దు, అందులో మీరు ఉండాలి. దాని ద్వారా మీరు నిర్ణయించుకున్న తలుపు, ఇదిగో ప్రభువా నీ చిత్తంలో నేను వెళ్తాను. ఛాలెంజ్. మీ జీవితంలో ఎంత వాక్యం ఉంది, మీలో వాక్యం ఉన్నదప్పుడు అపవాది మిమ్మల్ని మోసపరచలేడండి.